దేవుని ఉన్నతమైన కృపను బట్టి ఈ సాయంకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడిని డార్లుగా దీవించి ఆశ్రయించినగాక. మరి మనందరం కూడా పెంటెకోస్ట్ అనేటువంటి పండుగను మనం జరుపుకుంటున్నాం. ఈ 2026 సంవత్సరము మే మాసము 24వ తారీఖున ఈ గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ అయితేనేమి, ద డే ఆఫ్ పెంటెకోస్ట్ అయితేనేమి, ఈ యొక్క పండుగ దినంలో దేవుడు మనకిచ్చిన కృపను బట్టి నేను దేవుని నామాన్ని కనపరుస్తున్నాను. కొన్ని నిమిషాలు మనందరం కూడా ఈ సాయంకాల ఆరాధనలో వాక్యాన్ని ధ్యానం చేస్తాం. మిక్కిలి పునర ఆది అపోస్తుల కార్యములు మనం చూసినప్పుడు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఎదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో బోధిగంతరం వరకు నాకు సాక్షులై ఉందిరా. పరిశుద్ధాత్మ అనేటువంటి పండగ రోజు మనకు తెలుసును. ఆయన సమాధి చేయబడి సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ మరి ఆయన్ని 40 దినముల వరకు అందరికీ అగుపడట్లు చేసి 40 దినముల ఆరోపణ అయిన తర్వాత మరి 50వ రోజున శిష్యులందరూ కూడా మేడగది మీద కనిపెట్టుకుంటున్న సమయంలో మరి వారికి కనబడి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కలది. వారందరూ కూడా పరిశుద్ధాత్మలో భాషలతో మాట్లాడారు అనే మాటని లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. ఈ దినమున కొన్ని మాటలు ఈ పరిశుద్ధాత్మ ధ్యానాలు మనము ధ్యానం చేస్తాం. ఉదయకాల సమయంలో మరి అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం మనం ధ్యానం చేశాం. దాని కంటిన్యూషన్ల భాగంగా మత్తయి సువార్త 28:19లో ఈ విధంగా వ్రాయబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారునికి పరిశుద్ధాత్మిక నామముల వారికి బాప్తిస్మం ఇచ్చుచు. మనందరము కూడా ప్రతి వారిని పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చే గొప్ప ప్రణాళికని దేవుడు మనకి అనుమతించాడు. లేదా అంత మాత్రమే కాదు, మార్కు సువార్త 16:15లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థని ప్రకటించడని చెప్తున్నాడు. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు గో అటర్మోస్ట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి మనం స్వార్థను ప్రకటించాలి అనే లేఖనం ఇక్కడ మనకి తెలియజేస్తుంది. ఇలా అంత మాత్రమే కాదు, కొన్ని మాటలు మనం ధ్యానించాలి. లూకా సువార్త 24:46-49 వరకు మనం చూసినట్లయితే, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులు ఆయన పేరిట మారు మనసు పాపక్షమాపణయు వర్ణించబడిన వ్రాయబడినది. ఈ సంగతులకు మీరే సాక్షులు. కదా అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందుదురు, పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పారు. ద హోలీ స్పిరిట్ ఈజ్ వెరీ మచ్ లీడింగ్ us, guide us. It is God's plan. God is very much available with us. పరిశుద్ధాత్మ దేవుడు మనకు దొరుకుతున్నాడు. దొరికే కారణం ఆయన మనం వెతకాలి. యోహాను సువార్త 15:27 మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇద్దరు అంటాడు. పరిశుద్ధాత్మ గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలనేది దేవుని యొక్క లేఖనంలో దేవుడు మనకు తెలియజేయాలి. అపొస్తలుల కార్యములు 8:5 నుంచి నేను చదువుతున్నాను. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచిన అందున అందరూ చెప్పినది మాటలయందు అనేక మనుషుల సాక్ష్యం ఉంచగా మనసు లక్ష్యం ఉంచగా అనేకులు పట్టిన అపవిత్రాత్మను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయు గలవారు కొంచెం వారు అనేకులు స్వస్థత పొందేది. లేదా యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవడానికి దేవుడు మనకు అనుమతించినటువంటి అనేక ఆధారాలను మనం చూడగలుగుతున్నాం. కీర్తనలు 22:7లో ఈ విధంగా వ్రాయబడినది. బోధిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగినదరు, అన్ని జనులు వంతస్తులు నీ సన్నిధి నమస్కారం చేసేదరంట. ఎవ్రీబడి షుడ్ టర్న్ టువర్డ్స్ హిమ్, హీ విల్ బి గివింగ్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ సాల్వేషన్. అంత మాత్రమే కాదు, కీర్తనలు 98:3లో
ఇశ్రాయేలు సంతతికి తాను చూసిన కృపా విశ్వాసతను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. బుద్ధిగంత నివాసులు మన దేవుని కలుగు చేయ రక్షణను చూసుదంటాడు. మనందరం కూడా దేవుడు కలిగించే రక్షణ వైపు చూడాలని లేఖనంలో తెలియజేస్తున్నాడు. పిల్లల అంతమాత్రం యెషయా 42:10 సముద్ర ప్రయాణం చేయవారులారా, సముద్రం సమస్తమా, దీపములారా, దీప నివాసులారా, యెహోవా కొత్త కీర్తన పాడుడి, బుద్ధిగంత నుండి ఆయనను స్తుతించుడి అంటాడు. Everybody should praise to the Lord because He is the God who gave everything is possible. 49:6 ఈ విధంగా రాయబడింది, నీవు యాకోబు గోత్రం వారిని ఉద్దేశించి వాడవు నట్లను, ఇశ్రాయేలు త్రిప్పించబడిన వారిని రప్పించినట్లను నా సేవకుని ఎదుట నేను ఎంతో స్వల్ప విషయం. బోధిగంతముల వరకు నేను కలుగు చేయు రక్షణను సాధన మగుటకై అన్ని జిల్ల కంటే వెలుగైనట్లు నిన్ను నియమించి ఉన్నాను. హౌ గ్రేట్ గాడ్ అండ్ హౌ విచ్ అండ్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్. ఆయన కలిగించే రక్షణ కొరకు ప్రతి వారు కూడా ఎదురు చూడాలనే మాటని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. యెషయా 52:10 సమస్త జనులు కనులు ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బలపరిచి ఉన్నాడు. బోధిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూసెదరు. ఎవ్రీబడి, ఎవ్రీ టంగ్, ఎవ్రీ ఐ కెన్ సీ హిమ్ ఈజ్ ద లార్డ్ ఆల్మైటీ. యెషయా 66:19 నేను వారి ఎదుట ఒక చుచుక్రియను జరిగించదను, వారిలో తప్పించుకున్న వారిని విలుకాండ్రైన తార్షీషు, పూలు, లూదురు అను జనులు ఎద్దకును, తుబాలు, యువాలు నివాసుల ఎద్దకును నేను పంపుదును. నిన్ను గుర్చిన సమాచారం వినట్టు, నా మహిమను చూచినట్టు దూర దీపవాసులు ఎద్దకు వారిని పంపేదను, వారు జనములలోనూ నా మహిమను ప్రకటించదను. దేవుని యొక్క మహిమను ప్రకటించడానికి దేవుడు మనకి ఒక చక్కని అవకాశం ఇస్తున్నాడు కదా. ఇర్మీయా గ్రంథము 16:19 అయితేనేమి, మత్తయి సువార్త 24:14 అయితేనేమి, రోమా 10:18, రోమా 15:18 నుంచి 19 వరకు, 2వ రాజులు 2:9, 2వ రాజులు 2:15, కీర్తనలు 110:3, సామెతలు 8:1, యెషయా 2:3, యెషయా 43:10, యెషయా గ్రంథము 44:8, యెషయా గ్రంథము 48:6, హెస్కేలు 3:4, ఆమోసు 7:15. ఈ విధముగా అనేక లేఖన పరిశుద్ధాత్మ గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. మీకా గ్రంథం 4:2, మత్తయి సువార్త 10:1, మత్తయి సువార్త 10:5, మత్తయి సువార్త 10:26, మత్తయి సువార్త 13:37, మత్తయి సువార్త 22:4, మత్తయి సువార్త 23:34, మార్కు సువార్త 3:14-15, లూకా సువార్త 1:2 నుంచి 4 వరకు, లూకా సువార్త 9:1, లూకా సువార్త 11:49, లూకా సువార్త 13:23, లూకా సువార్త 17:16, లూకా సువార్త 24:48, లూకా సువార్త 24:49, యోహాను సువార్త 4:9, యోహాను సువార్త 4:41, యోహాను సువార్త 14:26, యోహాను సువార్త 15:16, యోహాను సువార్త 20:21, అపొస్తలుల కార్యములు 3:16, అపొస్తలుల కార్యం 4:18, అపొస్తలుల కార్యం 4:20, అపొస్తలుల కార్యం 8:25, అపొస్తలుల కార్యం 9:32, అపొస్తలుల కార్యం 10:42, అపొస్తలుల కార్యం 10:43. అయితే 1 కొరింథీ 12:10 ఈ విధంగా వ్రాయబడినది. మరి ఒకటి అద్భుత కార్యములు చే శక్తియు, మరి ఒకటి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచన, మరి ఒకరికి నానా విధమైన భాషలు, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడినది. That is the day of Pentecost. Everybody should get in. It is God's plan. God want to give you the ability. Galatians 2:8. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుటకు పేతును సామర్థ్యం కలిగి చేయవాడే, అన్ని జనులకు అపోస్తలుటకు నాకును సామర్థ్యం కలిగి చేసినని వారు గ్రహించినప్పుడు సమములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాన్ అనువారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకును
తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తనతో పాలువరగటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి అంటాడు. హౌ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. ఈజ్ సఫిషియెంట్ అండ్ ఎవ్రీథింగ్ గాడ్ విల్ డూ. కొలసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 9 నుంచి 12 వరకు మాటలు వ్రాయబడినది పిల్లలు. అందుచేత ఈ సంగతులు విన్నవారిని విన్ననాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం అనక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకములు గలవారును దేవుని విషయమైన జ్ఞానము అభివృద్ధి పొందుదురు. అన్ని విషయములు ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని ఈ ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచాలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత చెల్లించాలని దేవుని బతిమాలు కొనుచున్నారు. సరే, ఇదంత చక్కని ఆత్మీయ సత్యాన్ని మనకి బయలుపరుస్తుందో మనం అర్థం చేసుకుంటున్నాం. మనం దేవుని ఉన్నతమైన పిలుపుని కలిగేటువంటి బహుమానం కొరకు దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, 2 తిమోతి 1 అధ్యాయం 7 వచ్చింది. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనం మనకు ఆత్మను ఇయ్యలేదు. గాడ్ నెవర్ గివెన్ us the fearful spirit, but he want to give us, he want to establish us to be a great God. అంత మాత్రమే కాదు, ఆఖరిగా 1 పేతురు 5:1 ఈ విధంగా రాయబడింది. 1 పేతురు 5:1 తోటి పెద్దను క్రీస్తు శ్రమలను కూర్చున్న సాక్షిని బయలుపడబో మహిమలో పాలువాడిన నేను నీలోని పెద్దలను హెచ్చరించున్నా. సరే, దేవుని యొక్క పరిశుద్ధతని మనం తృణీకరించగాడు. మొట్టమొదట మనం చూసాం, అక్కడ ఏం రాయబడిందంటే అపొస్తలుల కార్యం 1 అధ్యాయం 8 వచ్చిన ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను బయలుగంతప్పుడు నాకు సాక్షులు అయ్యిందంట. మన దేవునికి సాక్షులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకు నింపుతున్నాడు. ఈ సాయంకాల అర్థం చెప్పడానికి లేఖనాల భాగాల్ని మనం సరి చేయబడదాం. ఈ పునరుద్ధాన సాయంకాల శ్రమలతో దేవుడు మనల్ని నిండాలుగా దీవించి ఆశ్రయించిన గాక. ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, మీ అపారమైన విచిత్ర కృపను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం. ఏర్పాటు చేయబడిన సహాసాన్ని దీవించండి. కుడిచిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేస్తాం. ఈ సాయంకాల పునరుద్ధాన శ్రమతులకు సాయించమని రాయల్ ప్రేషడ్ మినిస్ట్రీని దర్గంటే ఎన్నికల హోలీ చర్చి కెత్తడాన్ని దీవించమని కాచవన సింగారం ఆ ప్రాంతాల్లో జరుగుతున్న ఇక పరిచర్య ఇక ప్రభా మరి ఈ పరిశుద్ధాత్మ పండుగ హోలీ స్పిరిట్ ద డే ఆఫ్ పెంటెకాస్ట్ గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ని దర్శించి దీవించమని ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మరొకసారి ఈ సాయంకాల పెంటెకాస్ట్ దినము గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ శ్రమములు అందరికీ కలిగిన గాక.